గుడ్ మార్నింగ్. దేవుని యొక్క మహాకృపను బట్టి గత రాత్రంతా ప్రభు మనల్ని కాచి కాపాడి చక్కటి ఉదయం ఇచ్చిన ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమె దేవుని మహాకృప. ఉదయం మీ అందరితో కలిసి మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని మాట మనల్ని ధైర్యపరిచేది. ఆయన మాటను బట్టి మన ప్రయాణంలో, మన మార్గంలో, మన జీవిత యాత్రల్లో ఆయన హస్తము తోడుగా ఉందని విశ్వాసము, నమ్మకమున్న ప్రతి ఒక్కరూ కూడా ధైర్యముగా, విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూస్తారు. భక్తుడు కూడా దేవుడు తనను ఏ విధంగా నడిపిస్తున్నారో పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ఎందుకంటే మన జీవితం ఒక్కొక్కసారి ఒంటరి జీవితం అయిపోతుంది. అందరూ ఉన్నా ఎవరూ సహాయం చేయలేని పరిస్థితి, అన్నీ ఉన్నా అనుభవించలేని పరిస్థితి, అన్నీ ఉన్నా ఏ విధంగానూ హృదయంలో సంతోషము లేని, నెమ్మది లేని పరిస్థితి. కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, యెహోవా, నేను నెమ్మది కలిగి నేను సుఖముగా నిద్రపోతాను. ఎందుకంటే నీవు నాకు సహాయము చేస్తున్నావు. నేను ఒంటరిగానున్నా నీవు నన్ను సురక్షితముగా ఉంచుతున్నావు. కావున దేవుని బిడ్డలకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఎంతటి శ్రమ కలిగిన పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నప్పటికీ, ఎంతటి అనారోగ్య సమస్యల్లో వెంటాడుతున్నప్పటికీ నిరీక్షణ, విశ్వాసం వారు మాట్లాడే మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నీ ఒంటరితనము నిన్ను ఏమాత్రము అనారోగ్యానికి పాలు చేసి, నీ ఒంటరితనము దేవుని సన్నిధిని ఇంకా వెదికే కృపను, అలాంటి విశ్వాసాన్ని దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యోసేపు చరిత్ర మనం గమనిస్తే, అతడు అన్నదమ్ముల చేత త్రోసివేయబడి, గింటి వేయబడి, అమ్మ వేయబడి, ఒంటరిగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ అతని యొక్క నిరీక్షణ ఒక్కటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఎక్కడ పండుకున్నా, నేను ఒంటరిగా ఉన్నా నా దేవుని యొక్క సహాయం నాకు తోడుగా ఉందని. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పటికీ తన సుఖముగా ఉన్నాడు. జైలులో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ తన యొక్క జీవితాన్ని, తన యొక్క భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ ఒంటరి జీవితంలో ప్రభువుని వెతికాడు. ఆ ఒంటరి జీవితంలో ప్రభు పాదాలు పట్టుకుని మరింతగా ఆయన శరణు కోరుకున్నాడు. తన యొక్క అవమాన పరిస్థితిలో, తన అనారోగ్య పరిస్థితిలో నేను ఒంటరివాడిని కాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసము అతడిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. తను ఎక్కడికి వెళ్ళినా దేవుని హస్తం అతనికి తోడైగా ఉన్నదని ఆదికాండలో మనకే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు వాగ్దానంలో కూడా నీవు ఒంటరివాడిగా ఉన్నా యెహోవా నిన్ను సురక్షితముగా ఉంచుతాడు. నీ మార్గంలో సురక్షితంగా ఉంచుతాడు. నీవు ఎక్కడికి వెళ్ళిన, వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు, నువ్వు స్తుతించిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీవు ప్రభువును గణపరుస్తున్న నిన్ను ఆయన సురక్షితంగా మరలా గృహాన్ని తోడుకొస్తాడు. మళ్ళా నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆనాడు యోసేపు ఒంటరిగా ఉన్న ఏనాడు కృంగిపోలేదు, ఏనాడు వేదన చెందలేదు, ఏనాడు బలహీన పడలేదు. తన విశ్వాసమే అతను గొప్పవాడిగా చేసింది, సింహాసనం ఎక్కించింది, తన ఇంటి వారినందరినీ మరలా తన దగ్గర సురక్షితముగా నడిపించింది. కాబట్టి ఈ వాగ్దానం ఏంటి, నీవు దూరదేశంలో, దూర ప్రాంతాల్లో నీకున్న వారందరికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంది, దేవుడు నాకు సురక్షితమైన జీవితాన్ని ఇస్తున్నాడని ఒక విశ్వాసముతో నీ యొక్క జీవిత యాత్రను కొనసాగించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. అటువంటి కృప కొరకు ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, ఇదిగో ఈ ఉదయమనే నీ సన్నిధిలో వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో అయ్యా నెమ్మదిని దయచే. వారు ఒంటరిగా ఉన్నప్పటికీ వారిని సురక్షితంగా నడిపించండి. లేదా కుటుంబాలుగా నీ మీద ఆధారపడినప్పటికీ వారు ఒకవేళ అపాయకర పరిస్థితుల్లో, లేదా బలహీన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని నువ్వు సురక్షితంగా కాపాడు ప్రభా, సురక్షితంగా ఉంచండి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా గృహాలకు మరలా మీరు తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాం. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న యవన బిడ్డలు, ఉద్యోగాలకు వెళ్తున్న వారు, వ్యాపారాలకు వెళ్తున్న వారు, ఇదిగో ప్రభా ప్రయాణాలు దూర ప్రాంతాలకు వెళ్తున్నారు, వ్యవసాయాలు చేస్తున్న వారందరినీ మరలా సురక్షితంగా వారి గృహాలకి నాయన వారి కుటుంబాల మధ్యలో చేర్చి నీ నామన మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి ఉదయం నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నాం పరమ తండ్రి.